హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నార్మన్స్తా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8లో బాగా ఎమోషన్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకే తమ్నైల్ కూడా నామినేషన్లో ఎమోషన్ అని పెట్టాను. మణికంఠ దెబ్బకి అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అతను అంత ఎక్కువగా ఎమోషనల్ అవటం వల్ల అతనికే అది ఒక దెబ్బని అనిపిస్తుంది చూస్తుంటే. ఎక్కువ శాతం అట్లానే ఉంటే ఇంకా ఉండే రోజుల్లో కూడా అతను బిగ్ బాస్ హౌస్లో ఉండటం కష్టమని అనిపిస్తుంది చూస్తుంటే. మరి అంత సెన్సిటివ్గా ఉండకూడదు కదా. బిగ్ బాస్లోకి వస్తున్నప్పుడే ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి, దేన్నైనా ఎదుర్కోవాలి అని. మనకి ఇంతకుముందు జరిగిన విషయాలనే మైండ్లో పెట్టుకొని గేమ్ ఆడకపోవటం అనేది అది కరెక్ట్ అనిపించట్లేదు నాకైతే. కొంచెం అతను అవన్నీ కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఉంటే అతను కూడా మంచి గట్టి కంటెస్టెంటే. అది అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఆ ఎమోషన్స్ని అతను ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఉండే కొంది. బిగ్ బాస్ కూడా అతన్ని కన్ఫ్యూజన్ రూమ్లోకి తీసుకెళ్ళి అతనికి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు మాట్లాడారు. ఏదైనా నీలోనే ఉంటుంది అని చెప్పి కొంచెం గట్టిగా ఆయనకి చెప్పి, వాటి నుంచి ఏం కాదు, వాటి నుంచి బయటపడు, గేమ్ బాగా ఆడని చెప్పి అతనికి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు కొన్ని మాటలు చెప్పడం జరిగింది బిగ్ బాస్ కూడా. తర్వాత తమ్మునైల్లో చెప్పినట్టు వంట తెచ్చిన తంట అని చెప్పాను కదా. ఎక్కువగా బేబక్కకి వంట గురించే నామినేషన్లు పడ్డాయి ఆమెకి. అలాగే ఆమె నబీల్ని నామినేట్ చేసేటప్పుడు ఆ పాయింట్ అనేది నాకు ఏదో కరెక్ట్ అనిపించలే. అతను ఫైర్ రావాలి, అతను బాగా ఆడాలి, అతను ఆడితే ఏంది, ఆడకపోతే ఏంది. మనం గేమ్ ఆడటానికి వచ్చాం కానీ అవతల వాళ్ళని బాగా గేమ్ ఆడాలి అని చెప్పి హౌస్లోకి రాలేదు కదా. అది కూడా ఒకటి నోటీస్ చేశాను. తర్వాత అక్కడ ఇంకా బాగా ఎవరు బాగా ఆడుతున్నారు అంటే సోనియా కూడా బాగా ఆడుతూ ఉంది గేమ్. పాయింట్స్ కూడా కరెక్ట్ పాయింట్లే చెప్తా ఉంది. కొంచెం తను కూడా కొంచెం గట్టి కంటెస్టెంట్, తను కూడా గట్టి కంటెస్టెంట్ అనమాట. తర్వాత శేఖర్ భాషా గారు కూడా గట్టి కంటెస్టెంటే. శేఖర్ భాషా గారు, నాగమణికంఠ గారు ఇద్దరిది నామినేట్ చేసేటప్పుడు ఆయన కొంచెం అంతే నాగమణికంఠను ఎక్కిరిస్తున్నట్టు అని నాగమణికంఠ ఫీల్ అయ్యాడు ఇట్లా కానీ ఆయన మామూలుగా జనరల్గా చెప్తున్నారు కానీ అతన్ని ఎక్కిరించినట్టయితే ఏమనిపించలేదు. మామూలుగా అయితే చూడటానికి అట్లా అనిపిస్తుంది కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా అయితే అట్లా ఏం చేయలేదు అనిపించింది నాకైతే. తర్వాత యష్మి, ఇప్పుడు ముగ్గురు చీఫ్లు ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారు, వాళ్ళలో నామినేట్ అయిన వ్యక్తుల్లో మీరు ఎవరినైతే సేవ్ చేయాలి లేకపోతే మీరు నామినేట్ చేయాలనుకుంటారో వచ్చి ఆ కత్తి తీసుకొని ఆ ఫోటో మీద, రాయి మీద ఉన్న ఫోటో మీద గుచ్చమని, ఆ ఫోటో మీద గుచ్చమని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. పొద్దుకులు యష్మిని వేసి, అంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మిగతా ఇద్దరు చీఫ్లు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. పొద్దుకులు ఈమె టక్కని లెగుస్తా పరిగెడతా అట్లా. అసలు సెలక్షన్ చేసిందే ఇద్దరు చీఫ్ కదా, ఆమెను సెలక్షన్ చేసిందే. కానీ ఏమో పొద్దుకులు లేచి పరిగెత్తటం చూస్తుంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే, ఏమని అనవసరం మనం చీఫ్గా ఎన్నుకున్నామే అని చెప్పి వాళ్ళు కూడా అనేటట్టు ఉంటుంది కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అలాగే అవకాశం వచ్చినప్పుడు ఏమో కూడా యూజ్ చేసుకోవాలి. పొద్దుకులు నేను లేచి నేను పరిగెత్తుతాను అంటే అది కరెక్ట్గా ఏమో అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. ఆదిత్య గారు కూడా మంచి పాయింట్లే చెప్పారు. పృథ్వీని నామినేషన్ చేయడానికి మంచి పాయింటే చెప్పారు ఆయన కూడా. క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్గా పనిచేసింది నువ్వే అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి పృథ్వీ కూడా అగ్రి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.